ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనము 2024 సెప్టెంబర్ మాస ఫలితాలలో అంతర్భాగంగా కన్యారాశి ఫలితాలు తీసుకుంటున్నాం. ముందుగా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, శని భగవంతులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు, కుజుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు, రవి చంద్రులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు, కేతువు శుక్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి ఉంది. మనము ఇక్కడ తీసుకున్నది హెల్త్, వెల్త్, ఆరోగ్యము, మన కెరీర్ ఎలా ఉంది, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈ మంత్లో గెట్ ఆన్ అవుతాము, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. అస్ట్రాలజీకి యోగాకి అసలు కమ్యూనికేషన్ ఏంటి, సంబంధం ఏంటి అని తీసుకున్నట్లయితే, ఈయన పతంజలి మహర్షి జాతకం తీసుకున్న తర్వాత ఎన్నో సమస్యలు కనిపించాయి. దీనికి పరిష్కారం ఏంటనేసి మనకు ఈయన పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు యోగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యోగాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యోగంలో ఉన్నటువంటి ఒక ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాస్ కావచ్చు, షట్క్రియలు కావచ్చు, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి మనకు. ఈ యొక్క చార్ట్లో అంటే మన జాతకంలో ఏమేముందో అలాంటి దోషాలు పోవడానికి చాలా త్వరగా సింపుల్గా మనకు రిజల్ట్ వస్తుంది. యజ్ఞం, హోమం చేసుకోవాలి, అదైతే తప్పదు. హవిస్సు దేవతలకి మనం ఆ హోమగుండంలో వేసే ద్రవ్యాలు, అక్కడి నుంచి పాయసం, పరమాన్నం, గారెలు, ఇలా అంటే ఎవరికి ఏ యొక్క హోమానికి ఏమేమి చేయాలో ఆ పిండి పదార్థాలు అందులో వేసి సమిధులతో పాటు సమర్పిస్తాము, పూర్ణాహుతి సమర్పిస్తాము. ఇదనమాట. ఇది స్వచ్ఛందంగా దేవతలకు వెళ్ళిపోతుంది. పూర్వం చూడండి, దశరథుడైనా కృష్ణుడైనా ఇక్కడ వీళ్ళంతా ఈ యుగాలలో దానికి హోమం చేసేవారు. ఒక పర్పస్ అది ఈనాటికి కూడా మనకు ఈ యొక్క రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకు పదవులు వస్తాయా రావా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎలక్షన్లలో నిలబడేటప్పుడు పోటాపోటీగా ఎదుర్కొంటామా లేదా, ఇలాంటి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అస్ట్రాలజిస్ట్ సలహా తీసుకొని వాళ్ళు ప్రకటన చేయగలుగుతారు. ఏదైనా వాళ్ళు ప్రతి మాట మాట్లాడేది అంత కాన్ఫిడెంట్ బేస్ తీసుకోవడానికి అస్ట్రాలజీని వాడతారన్నమాట. సో వెల్త్ అంటే మనకు ఫైనాన్స్ ఎలా వస్తుంది, ప్రతి జీవికి ఎక్కడి నుంచి ఆధారం, ఫుడ్ ఎలా సంపాదించుకోవాలన్నది 10th పైన డిపెండ్ అవుతుంది. అలాగే ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదించడానికి కష్టపడి సంపాదించుకోవచ్చు. ఈ 2 పాయింట్లపైన ఫోకస్ చేస్తున్నాము. దీనికి యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్లో కూడా మనకు ఈ యొక్క 72 రాగాలు ఉన్నాయి. అలాగే యోగాలో 72 ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ యొక్క మ్యూజిక్ అంతా కూడాను ప్రాణాయామంతో కూడుకొని సాగుతుంది. 72 రాగాలను, 72 నర్వ్స్ సిస్టమ్స్ను వైబ్రేట్ చేస్తాయి. ఇవి ప్రాణాయామానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ఈ యొక్క అస్ట్రాలజీ, మ్యూజిక్, మనకు సాంస్కృతికంగా వస్తున్నటువంటి హిందుస్థానీ సంగీతం, అలాగే ఇది మన కర్ణాటక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసినటువంటి ఈ యొక్క సంగీతం, ఈ సంగీత రాగాలను మనం వింటూ యోగముద్రలో కూర్చొని శ్వాసపైన దృష్టి పెడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అక్కడ హీలింగ్ జరుగుతుంది. ఆ మ్యూజిక్ అంత గొప్పది. శ్రీకృష్ణుడు చేతిలో ఫ్లూట్ ఎందుకుంది, ఆయన సప్త స్వరాలను కూడా ఈ 72 రాగాలను కూడా అలా ఫ్లూట్ ద్వారా వాయిస్తూ విని ఎంతో ఆనందంతో తన శరీరాన్ని, మైండ్ను, తన ఆత్మస్థైర్యాన్ని స్థిరంగా ఉంచుకోగలిగారు. దీనికి ఉదాహరణ అది. అలాగే ఆయన ఈ యొక్క శిరస్సులో ఈ యొక్క నెమలి ఈక ఉంటుంది, నెమలి కన్ను,
ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటారు. ఎందుకు? నెమలికి మామూలుగా సెక్స్వల్గా జరిగేది ఉండదన్నమాట పిల్ల సంతానము. ఇది ఆటోమేటిక్గా తన కన్నీరు చుక్క పడ్డప్పుడు అది సేవిస్తే దానికి గర్భం వస్తుంది, ఆ గుడ్డు ఫామ్ అవుతుంది, దాని ద్వారా పొదిగినటువంటి నెమలిలు బయటకు వస్తాయి. ఇంత డీప్ రిలేషన్ ఉంది ఈ మ్యూజిక్కి, పురాణ పురుషులకి, యోగాకి, అస్ట్రాలజీకి, మ్యూజిక్కి ఇంత డీప్ ఫౌండేషన్ ఉంది. కాబట్టి దాంట్లో కొన్ని తెలిసినవి మనం చెప్పుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ధనుర్రాశి ఫలితాలు తీసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి ఈ యొక్క చంద్రుడు అయిపోయాడు. అష్టమ భావంలో మీకు సప్తమ దశమాధిపతి ఉన్నాడు. అంటే ధనుర్రాశి వారికి సామాజిక పరంగా అలాగే ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు, వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ధనురాశి వారికి. ఈయన కుజుడు వచ్చేసి మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి. సంతానంతో కూడాను మీకు చిరాకులు పొరపరాకులు ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అన్నిటికీ మూలం ఫైనాన్స్. దశమాధిపతి మీకు అష్టమంలో పడ్డం అనేది ధనురాశి వారికి చాలా ప్రబలంగా ఉంటుంది. ఈ టెన్షన్స్ భరించలేక మీకు స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, థ్రోట్, లంగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం, స్కిన్ అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావడం ఇవన్నీ గమనించగలరు. మజిల్స్ పట్టేయటం, బ్యాక్ బోన్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. ఎక్కువ బ్యాక్ బోన్ పెయిన్, ఈ యొక్క సర్వికల్ స్పాండిలైటిస్, టోటల్గా ఈ యొక్క స్పైన్ ప్రాబ్లం మేజర్గా కనిపిస్తుంది అన్నమాట మీకు ధనురాశి వారికి. ఈ కటి ప్రదేశం నుంచి ఇక్కడ కింద బోను, ఇక్కడ బ్యాక్ బోను, ఇక్కడ సర్వికల్ స్పాండిలైటిస్, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు హెల్త్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మీరు ఎలా బయటపడాలి? ఫైనాన్షియల్ మాత్రం మీరు చాలా స్తబ్దంగా కాకుండా నిగూఢంగా నిఘా పెట్టండి. ఇప్పుడు జాబ్ ఉన్నదాన్ని వదులుకొని నూతన ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు ఇంతకంటే ఘోరమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ధనస్సు వాళ్ళకి అంత గొప్ప ప్రాబ్లమాటిక్గా మారింది ఈ యొక్క వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమంలో ఉండడం. ధనురాశికి మిత్రుడే, కానీ ఆయన ఉన్న ప్లేస్ బాగలేదు. సప్తమంలో ఉన్నాడు, అది శత్రుక్షేత్రం అయిపోయింది, బుధుని స్థానం అయిపోయింది. ఈయన సొసైటీలో మీకు ఉన్నటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని క్లియర్ చేయలేడు. అలాగే పవర్స్ కూడా మీకు కొంత తగ్గుతాయి. ఫైనాన్స్ కుంగిపోయిందంటే ఆటోమేటిక్గా మీకు ఈయన సప్తమ అష్టమాధిపతి దశమాధిపతి అయినటువంటి దశమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉండడం ఫైనాన్స్, హెల్త్, వెల్త్ను దెబ్బతీస్తాడు. సొసైటీలో మీకున్న బేస్ చెడగొడతాడు. మీకు మీరే శత్రువు అన్నట్టుగా క్రియేట్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకపోతే మీకు ఈ యొక్క సర్వైకల్ ప్రాబ్లమ్స్ను ఎలా మనం తీర్చుకోవాలి? స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, నడుము నొప్పి, అలాగే సర్వికల్ స్పాండిలైటిస్కి తీసుకున్నట్లయితే మీరు శ్వాస తీసుకుంటూ వెనక్కి వాల్చండి, శ్వాస వదులుతూ మీడియంగా ఉంచండి. ఇలా గడ్డానికి టచ్ చేయొద్దు కామన్ పర్సన్స్ లాగా. ఇక్కడ గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఇలా అన్నప్పుడు నర్వ్స్ కంప్రెస్ అవుతాయి, ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి హార్ట్ అటాక్ కూడా వస్తుందండి. సర్వికల్ స్పాండిలైటిస్ అంత డేంజర్. పెరాల్స్ వచ్చిందేమో అని కూడా భయపడతాం. అంత ఆ నరం, ఏ నరం అయితే కంప్రెస్ అవుతుందో అది అంత దూరం జర్నీ చేస్తుంది పెయిన్. అప్పుడు మనకి ఇది ఎందుకు వస్తుంది ఇంత పెయిన్ అనేసి మనం తబ్బిబ్బైపోతాం, టెన్షన్ పడతాం. హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 బిల్ వేసి అన్నీ ఇస్తాడు, టెస్టులు 10 లక్షలు కూడా వేయొచ్చు, ఇందులో సందేహం లేదు. ఇవి వేసిన తర్వాత ఏం లేదు అని స్మైల్తో రిపోర్టు మనకి ఇస్తారు. మనము యోగా చేసుకుంటే పోయేదానికి మనకెందుకు ఈ శ్రమలు, ఆధిక్యం. అలాగే ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయి, ఫిజియోథెరపీ ఉంది, అది కూడా పెద్దగా సమస్యను పరిష్కరించదండి. అదంతా ఇంగ్లీష్ మెడికల్లో వాళ్ళు కనిపెట్టినటువంటి చిన్న అంశం. అది ఎప్పుడు ఎవరికి పనికొస్తుందంటే ఏదన్నా మనకు ఆపరేషన్లు అయినప్పుడు.
ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ అయినా యోగా చేయమంటే వాళ్ళు చేయలేరుగా, వాళ్ళని అసలు ఆ కాలు కూడా కలిపితే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుందిగా. అలాంటప్పుడు ఫిజియోథెరపిస్ట్ జస్ట్ వాళ్ళు ఫింగర్ సపోర్ట్ తోటి అంతవరకే అప్ చేయడం డౌన్ చేయడం జరుగుతుంది కాళ్ళను. కాబట్టి ఈ యోగా థెరపీ అనేది స్పాండిలైటిస్ వస్తే మీరు ఎట్లాంటి భయాలు పడక్కర్లా, ఏవి పెట్టక్కర్లా. ఇవి పెడతారు గొంతుకేంటో మరి ఆ కవర్స్, అవి పెట్టడం మూలంగా ఏమవుతుంది అంటే ఈ మెడ ఇంకాస్త ఇలా వస్తుంది కొంగ మెడలాగా. ఈ కొంగ మెడలాగా వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ గ్యాప్ వచ్చి నరాలు కంప్రెస్ అవుతాయి, ఇంకా పెయిన్ పెరుగుతుంది. ఆ కొంగ మెడకు తాడు తీసేసి చక్కగా ఇలా ఎక్సైల్ ఇన్హేల్ చేయాలి. కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేయొద్దు, నరాలు కుదించకపోతాయి, మరలా వస్తాయి, ఈ యొక్క స్పైనల్ కార్డ్ మధ్యలోకి వచ్చి కంప్రెస్ అవుతాయి. సో దీనికి ఇలా ఇన్హేల్ ఎక్సైల్ డీప్, మనము డీ షేప్, ఇంగ్లీష్ లెటర్ డి ఉంది కదా దాని షేప్లో ఇన్హేల్ ఎక్సైల్, 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 ఇన్హేల్ ఎక్సైల్. ఈ విధంగా చేయండి. ఇన్హేల్ ఎక్సైల్ ఇలా చేయొద్దు. ఇలా చేశారంటే ప్రాబ్లం ఇంకాస్త పెరుగుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు వజ్రాసనంలో కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్కు రెస్ట్ దొరుకుతుంది. ఈ బ్యాక్ బోన్కు రెస్ట్ దొరుకుతుంది అన్నమాట. ఎందుకు బేస్ వెళ్ళి ఏ చేతిలో ఉన్న ఇప్పుడు అన్నీ మన దరిద్రం కోసం ఫ్యాషన్కి పోయేసి ఆర్భాటాలకు పోయేసి కుషన్వి కొంటున్నాం. ఆ కుషన్లో కూర్చున్నప్పుడు డైరెక్ట్ వెన్నుపూస పోయేసి కుంగిన స్థలంలో కూర్చుంటుంది, దాని మీద బాడీ ప్రెషర్ పడుతుంది, తత్మూలకంగా బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తున్నాయి. సో మనము సాఫీగా ఏదైనా మంచి బెంచ్ మీద పడుకోవడం అవన్నీ అలవాటు చేసుకుంటూ నేల మీద పడుకుంటే ఇంకా మంచి అదృష్టం. ఈ యొక్క బ్యాక్ బోన్ పెయిన్ తగ్గించుకోవడానికి ఈ వజ్రాసనం ఎంతో ఉత్తమమైంది. అసలు నాడీ వ్యవస్థ అంతా చైతన్యవంతమై ధ్యానానికి మోటివేట్ అవ్వటానికి, ఆసనాలు వేయటానికి, షట్చక్రాలు కూడా ధాతువులన్నీ కూడా చక్కగా పనిచేయటానికి వజ్రాసనం ముఖ్యమైనటువంటి ఆసనం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయకండి, లేని వాళ్ళు చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ ఆసనంలో కూర్చొని ఇలా నడుముకు సంబంధించినటువంటి స్టెప్స్, దీనికి డబల్ బూస్ట్ అన్నమాట. ఇది ఒక బూస్ట్ ఏంటి, వజ్రాసనం కూర్చున్నాం, బోను కాళ్ళ మధ్యలోకి వచ్చేసింది బ్యాక్ బోన్, అక్కడ అది రిలాక్స్ అవుతుంది, వెన్ను స్ట్రైట్ అయింది. ఇలా తిప్పడం మూలంగా ఏమవుతుంది, వెన్నుపూస మొత్తం కదులుతుంది. వెన్నుపూస అంతా కదిలినప్పుడు ఏమవుతుంది, షట్చక్రాలనే చక్కగా పనిచేస్తాయి, హార్మోన్స్ అనే చక్కగా రిలీజ్ అవుతాయి, గ్లాండ్స్ అన్నీ ప్రాపర్గా పనిచేస్తాయి. సో మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. గమనించగలరు. నేను యోగా థెరపీ, అలాగే మ్యూజిక్ థెరపీ, అలాగే ఈ యొక్క ప్రాణిక్ హీలింగ్ క్రియలు కూడా నేర్పించగలను. వీలున్న వాళ్ళు చక్కగా థెరపీలో జాయిన్ అయ్యి చేసుకోగలరు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. స్వస్తి.